సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణం 14వ వార్డులో వజ్రపు శ్రీనివాస్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. 16,000 రూపాయల నగదు, 50 తులాల వెండి, తులం బంగారం పోయినట్లు యజమాని శ్రీనివాస్ తెలిపారు. సొంత పని నిమిత్తం బుధవారం రోజు ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా వేరే ఊరు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి శనివారం వచ్చేసరికి తాళాలు పగలగొట్టి బీరువాను తెరిచి నగదు, విలువైన ఆభరణాలను చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులకు సవాలు విసురుతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను వెంటనే పట్టుకుని తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మా నేరేళ్ల గ్రామం. మేము మా సొంత పని మీద కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నాడు మేము వేరే ఊరికి వెళ్ళాము. ఈరోజు తిరిగి వచ్చామండి. శనివారం రోజు ఈరోజు తిరిగి వచ్చామండి. తిరిగి వచ్చేసరికి మా ఇంటి తాళాలు బలగొట్టి లోపల ప్రవేశించి లోపల ఉన్న బీరువా తాళాలు కూడా బలగొట్టి ఇంట్లో ఉన్న 16,000 రూపాయల డబ్బులు, 50 తులాల వెండి, 1 తులం బంగారం మొత్తం తీసుకుపోయారండి. సామాన్ మొత్తం చిన్న పడేసి వెళ్ళిపోయారు. దయచేసి నాకు న్యాయం చేయగలరని చెప్పి కోరుతున్నామండి.